భూపాలపల్లి జిల్లా సింగరేణి పరిధిలోని గణపురం మండలం పరశురాంపల్లి OC3 వద్ద భూ నిర్వాసితులు నిరసన చేపట్టారు. రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఓసీలో చేపడుతున్న బ్లాస్టింగ్ వలన ఇండ్లు ధ్వంసమవుతున్నాయని, మైన్లో నుండి ఎగిసిపడే దుమ్ము ధూళి వలన అనారోగ్యాల బారిన పడుతున్నారని నిరసన తెలిపారు. పంటలు కూడా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన 1200 ఎకరాల వ్యవసాయ భూమి ఓసీలో కోల్పోయామని, కోల్పోయిన భూమి విలువ 20 నుండి 25 లక్షలు ఉండగా సింగరేణి కేవలం 15 లక్షలు చెల్లించిందని, దీంతో తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. ఓసీ ద్వారా గ్రామంలోని ప్రజలు 90% వ్యవసాయ భూములు కోల్పోయామని, తమ పిల్లలకు కంపెనీలో ఉపాధి కల్పిస్తామన్న సింగరేణి యాజమాన్యం కల్పించలేదన్నారు. యువత ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. గ్రామాన్ని సింగరేణి కంపెనీ వెంటనే మరో చోటికి తరలించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సింగరేణి కంపెనీ భూపాలపల్లి డివిజన్ జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి, చిట్యాల మండలం సిఐ మల్లేష్, గణపురం మండలం ఎస్ఏ అశోక్, వారి పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజల తరపున సింగరేణి చైర్మన్ కి గ్రామస్తుల డిమాండ్లన్నీ పంపిస్తామని ఒప్పుకోవడంతో నిరసన విరమించారు. పరశురాంపల్లె, నా పేరు కనుకుంట్ల సమ్మక్క. ఈ 20 ఏళ్ళు అవుతాను సార్ సింగరేణి వచ్చి. 20 ఏళ్ళ సంధి వచ్చిండు కదా, మనకి ఏదో మంచి పనే జరుగుతుందని మేము ఆశపడ్డాం. 70,000 ఎకరమే మొదలు పెట్టిండు. ఈ రోడ్డు మళ్ళా 80,000 ఎకరం మొదలు పెట్టిండు. ఆఖరికి అట్ల కొట్లాడి ఇట్ల కొట్లాడ 15 లక్షలకు ఎకరం చేసిండు. ఆ 15 లక్షలు 3 ఎకరాలు అమ్మితే ఒక్క 10 గుంటలు కూడా మాకు అవతల అత్తలేదు సార్. అవతల అత్తలేదని అనుకుంటే ఇప్పుడు మా పిల్లలకు, మాకు, మా బట్టలకు, మా బోళ్ళకు మొత్తం దుమ్మే సార్. మేము దుమ్ములనే ఉంటాను. ఇక మాకు మంచిలు సుతా దుమ్మే. ఇదే ఇక ఈడెట్లున్నదో ఇంట్లో గట్లనే ఉన్నది సార్. అందుకొరకు మాకు న్యాయం కావాలి. మా ఊరు పోవాలి. మా భూములన్నీ వేయినాక మా కూర ఏం పని చేస్తాం, మేము ఇక్కడ ఉండి ఏం పని చేస్తాం? మాకు పని అసలే లేదు. ఈడ మా భూములన్నీ 3 పావులు వేయింది, ఒకటే పావులు ఉన్నది. అందువల్ల మాకు ఇప్పుడు ఈడ మేము ఉండి చేసేదే ఉన్నది. మా భర్తలకు ఉద్యోగం లేదు, మా పిల్లలకు ఉద్యోగం లేదు. మా పిల్లలు 35 ఏళ్ళ వయసు వచ్చినా కానీ మాకు ఏమన్నా వచ్చి చూసుడే కానీ ఆ ఊరు దుమ్ము మాట్లాడుతుంది. ఆ పిల్లనే మనం ఇవ్వద్దని వాళ్ళు వెళ్ళిపోయారు సార్. అందుకొరకు నేను మాట్లాడినా సార్. మా ఊరు పోవాలి. ఫస్ట్ మాది పరశురాంపల్లె. ఫస్ట్ ఎందుకంటే మా ఊరు భూములను తీసుకోవడం వల్ల మా జీవనోపాధి కోల్పోయినాం. ఫస్ట్ మా పరశురాంపల్లి ఊరు జీవనోపాధి కోల్పోయినాం. తర్వాత మా ఇల్లు మొత్తం పగుళ్ళు వస్తున్నాయి. అవి ఎప్పుడూ పైన పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా బ్లాస్టింగ్ అయ్యే టైంలో నిద్రలో ఉలికి పడుతున్నారు సార్. హార్ట్ అటాక్లు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ డస్ట్ మొత్తం లంగ్స్కి పోతున్నాయి సార్. పిల్లలకు దగ్గులు నెలల తరబడి దగ్గులు వస్తున్నాయి, తగ్గట్లేదు. లక్షల ఖర్చు అవుతున్నాయి సార్. చాలా మేము మా ఊరును వెంటనే మాకు ఏమన్నా జీవనోపాధి కల్పించి మాకు చూపించాలి సార్. ఫస్ట్ మాకు ఊరు గురించి మాట్లాడి మాకు ఒక న్యాయం కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు వాటర్ కూడా ఎండిపోతున్నాయి సార్. బోర్లు కూడా పోయట్లేదు ఎండాకాలం వస్తే. ఎందుకంటే ఇక్కడ దగ్గర ఉన్నాయి కాబట్టి వాటర్ వస్తలేదు బోర్లు, బావులు. ఇల్లు మొత్తం కూలుతాయి సార్. మాకు ఉండే ఒక ఇల్లు ఆధారం. మా ఇల్లే కూలిపోయినాక మేము ఎక్కడ పోయి ఎక్కడ ఉండాలి సార్? సరే ఎక్కడ కూలి వేసుకుందామంటే భూములు లేవు, ఇంట్లో ఉందామంటే ఇల్లు లేదు. ఉన్న పలంగా ఇల్లు ఇప్పుడు మొత్తం కూలిపోతే ఇల్లు కట్టుకొని పరిస్థితులు ఉన్నాడు సార్. సరే భూములు వేయని వాళ్ళు అంటే ఎక్కడో కొనుక్కున్నారని వాళ్ళు అనొచ్చు, వాళ్ళ డబ్బులు వచ్చినాయని. కొంతమంది నిరుపేదలు ఉన్నారు సార్ ఈ ఊళ్ళో, వాళ్ళకి ఇల్లే ఆధారంగా ఉన్నారు కాబట్టి మాకు తక్షణమే మాకు ఏదైనా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. సింగరేణి అంటే మాకు న్యాయం కావాలి. సింగరేణి తీసుకోమని మేము మనం, ఎందుకంటే మాకు ఊరు మాకు కావాలి. కానీ ఈ డస్ట్ వల్ల మాకు చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి మా ఊరికి న్యాయం చేయాలని మేము కోరుకుంటాను. పేరు సుజాత. సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు పరశురాంపల్లి విలేజెస్ అందరూ కూడా మూకుమ్మడిగా OC3 జంక్షన్లో మార్నింగ్ 7 నుండి ధర్నా చేయడం జరుగుతున్నది. సో మెయిన్ మీ ప్రాబ్లం ఏంటంటే ఈ 444 కాకుండా 444 తీసుకోవడం వల్ల, మిగతా ఎకరాలు తీసుకోవడం వల్ల మాకు ల్యాండ్ ఎక్కువ ఉండట్లేదు. సో ఈ దుమ్ము ధూళికి మేము భరించలేకపోతున్నామని ఈ ఊరిని కూడా తీసుకోవాలని చెప్పి రిప్రజెంటేషన్ చేశారు. సో దానికి కూడా మీరు రిటర్న్గా ఇవ్వండి. నేను ఇమ్మీడియట్గా ఈరోజు సాయంత్రమే మా IRFస్కు పంపిస్తాను. ఒక 1 మంత్లో నేను మా CNB గారితో మీటింగ్ పెట్టేసేసి ఏం చేయాలి ఏంటి అనేది మీకు డిసిషన్ అనేది చెప్తాము. సో మీరు ఇది సానుకూలంగా తీసుకొని మీరు ఈ ధర్నాను విరమించాలని చెప్పి కోరుతున్నాను. 2014 నుంచి భూమి కొలతలు జరిగినాయి. ఈ ఏరియా తీసుకుంటామని చెప్పారు. ఆ రోజుల్లో సింగరేణి యాజమాన్యం మొత్తం వచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అప్పుడు 70,000 రూపాయలకే ఎకరం భూమి అడిగారు. సరే అనుకొని ఇచ్చినాం. మీ అందరికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఏ ఉపాధి లేదు.
ఉపాధి ఏమో కానీ డస్ట్ చేయబట్టి ఇళ్ళల్లో డస్ట్ వస్తుంది. కొంతమంది అనారోగ్య పాలయ్యి పేదలు చచ్చి పడిపోతున్నారు. కాబట్టి దయచేసి సింగరేణి యాజమాన్యం మొత్తం మా ఊరుని తీసుకోవాలి, మా రైతులకు న్యాయం జరగాలి. పేద కూలోళ్ళు ఉన్నారు కాబట్టి ఆ కూలోళ్ళకు కూలి దొరకక చుట్టూరంగా ల్యాండ్ తీసుకున్నారు, ఒక ఊరు వరకు వదిలిపెట్టారు. కాబట్టి చుట్టూరంగా ల్యాండ్ ఉంటేనే సన్నకారు రైతులు కూలోళ్ళు అందరూ బతుకుతారని మేము అంతా డిమాండ్ మీద ఉన్నాం. కాబట్టి దయచేసి మా ఊరు తీసుకోవాలి. కుక్కముడి లింగయ్య, పరశురాంపల్లె రైతు.